2 అడుగులు 3 అడుగులు అన్నా పగలు కొట్టారు. రోడ్డు ఆగిపోయి రోడ్డు ఉండేది, రోడ్డు ఆగిపోయి దిగులు వచ్చాయి. అది వదిలేస్తావా? అది వదిలేశారు. నన్ను అడగొద్దంట. ఏమన్నా తమిళనాడులో పెట్టి ఇది ఏదే ఇది మాది. అలాగే నాకు 70 డాక్యుమెంట్ చేస్తా, వాళ్ళకి 44 డాక్యుమెంట్, 80 అయ్యా, నా పేరు బుసమరియమ్మయ్య. మేము గత 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం సార్. మరి మాకు ఇంత అన్యాయం జరిగింది సార్. మరి మేము ఎప్పటి నుంచో మేము ఇంటి పన్ను కూడా కడుతున్నాం సార్. నెలకి సంవత్సరానికి 5,000 చొప్పున నేను ఇంటి పన్ను కడుతున్నాను సార్. నేను ఇంటి పన్ను తీసుకొని ఇల్లు కట్టుకున్నాను సార్. నేను పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాను సార్. నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను సార్. మాకు ఇంత అన్యాయం జరిగింది సార్. మా పక్కన మరి న్యాయం జరగమని మేము ప్రార్థిస్తున్నాం సార్. మరి మాకు మేమంతా కూలి పని చేసుకునే వాళ్ళం అని చెప్పని కొంతమందిలోనే ఉన్నాం, కానీ అందరం కూడా కాదు కానీ సార్. మరి మాకు న్యాయం జరగదా ప్రభు? మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు సార్? మమ్మల్ని 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మేమేం చేసాం సార్? మా స్థలాలు మేమేమన్నా ఆక్రమించుకున్న స్థలాలు కాదు కదా సార్. మేము కొనుక్కున్నాం సార్. మరి అందరం 6 అడుగులు గల్లీ అయ్యి సార్. ఇది మరి 12 అడుగులు రోడ్డు అని చెప్పని మమ్మల్ని అక్రంగా అన్యాయంగా పగలగొట్టి ఇంత బీభత్సం చేశారు సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చారు సార్ పాల్గొట్టడానికి. మరి మాకు న్యాయం చేయండి సార్. మరి మీరు
అవసరం కాదని అంటలేదు సార్. ఇది రెండు పక్కలు సమానం చేయండి సార్. అది మేము వద్దల్లా. మేము ఇద్దామని ఫస్ట్ నుంచి అంటున్నాం సార్. అటో కాడికి ఇటో కాడిగానే మా సంతకాలు పెట్టుకున్నారు సార్. అది కాకుండా కోర్టుకి వేశారు. కన్యమారి కోర్టులో ఆమె ఏమన్నదంటే, మీరు ఇద్దరు ఉభయులు ఇష్టపడితేనే మీకు ఆ రోడ్డు ఏర్పడిద్ది, లేకపోతే ఈ కోర్టుకు రావద్దని కొట్టేసింది సార్. అక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మమ్మల్ని ఎంత చేశారో సార్, ఎంత పరాభం చేశారు. 3 సంవత్సరాల నుంచి ఇదే సార్. మరి మాకు ఇబ్బంది పడుతున్నాం మేము సార్. మాకేం చెప్పలేదు. మా పక్కే కొలుస్తున్నారు సార్. మార్కింగులు పెడుతున్నారు, దొంగ మార్కింగులు. మాకు బాత్రూమ్లకి కూడా మా పక్క కొలుతున్నారు. వాళ్ళ పక్క వెళ్ళి ఏమన్నా కానీ అసలు కొలిచామంటున్నారు. మమ్మల్ని పిలవట్లేదు. మమ్మల్ని పిలవకుండా మేము కొలిచాం వాళ్ళే కూడా అని చెప్పని డాక్యుమెంట్లు చూపిస్తున్నారు సార్. అది 4 రకాలుగా ఉంటాయి వాళ్ళ డాక్యుమెంట్స్. మా డాక్యుమెంట్స్ ఒకే రకంగా ఉంటాయి సార్. అది న్యాయం కావాలయ్యా. అటు ఇటు కలిపి అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు న్యాయం చేస్తే సమానంగా మేము అడిగిస్తామన్నాం ఫస్ట్ నుంచి. ఇప్పుడైనా సరే మేము వద్దాను, మేము మాట తప్పము. గవర్నమెంట్ న్యాయంగా మాట్లాడితే, న్యాయంగా చేసేవాళ్ళు అయితే సమానంగా పగలగొట్టుకుని సమానంగా తీసుకోండి. అంతే, 2 అడుగులే తీసుకోండి. మేము వద్దంటలా, సమానంగా చేయండి. మాయపుని పగలగొడతలా. మాయపుని అంతా మేమే ఆక్రమించుకున్నాం. రోడ్డు ఎవరైనా కానీ మేము రోడ్డు దాటి అవసరం రాలేదు కదా. ఎప్పుడో 40-50 సంవత్సరాలు వేసిన రోడ్డు ఇది. మేము రోడ్డు దాటి వస్తే మమ్మల్ని అనాలి, మేము అడ్డం పెడితే మమ్మల్ని అనాలి. ఎప్పుడు మా పెళ్ళినప్పుడు అయితే 4 ఇళ్ళు ఇక్కడ ఉంది, ఇప్పుడు 100 ఇళ్ళు పడ్డాయి. అందరూ మా మీద పెత్తనాలు చేస్తున్నారు. మరి మేమేం అనాలి? మేము మేలకుండానే కూర్చుంటున్నాం. వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కోర్టు దాకా వెళ్ళారు. దేనికి? మాకు ఈ న్యాయం జరపండి. పేరు జోస్న. మాది 71 డాక్యుమెంట్ ప్రకారం చేశారు. మాదైతే 80లో రిజిస్ట్రేషన్ అయ్యింది. 71 డాక్యుమెంట్ ప్రకారం మాకేం సంబంధం సార్? అప్పుడు అన్ని పొలాలు స్థలాలు అసలు ఏమి లేవు, అన్ని పొలాలే ఉన్నాయి. పొలాలు దాని ప్రకారం మాకు ఎట్లా కొలిస్తే ఎట్లా సార్? అవతల కూడా కొలవమంటే కొలవట్లా, కొలతలు వేయడానికి కూడా రావట్లేదు సార్. అసలు సొంత స్థలాలు, కొనుక్కున్న స్థలాలు సార్. 71 డాక్ ప్రకారం అసలు మాకు సంబంధం లేదు సార్. మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రకారం చేయమని అడుగుతున్నాము. రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండాలి కదా. ఓకే, రోడ్డు కావాలి, రోడ్డు వద్దని ఎవరు అనట్లా. మేము రోడ్డు అడుగుతున్నాం. మేమేం అడుగుతున్నాం? అటుపక్క ఇటుపక్క ఇరుపక్షాలు చేయమంటే మేము అటు చెయ్యం. అసలు అటు మీకు సంబంధం లేదు. కొంచెం ఎదరికి పోతే గల్లీ రోడ్డు ఉందండి, లింక్ రోడ్డు ఉంది. దాని గురించి మాట్లాడితే పిచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ఆడోళ్ళని కాదు, మగోళ్ళని కాదు, అసలు కొట్టడానికి కూడా వస్తున్నారు. మేమేం ఎవరికి చెప్పుకోవాలా? జిల్లా కోర్టు తిప్పారు, హైకోర్టు తిప్పారు, పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. వస్తున్నారు, చూస్తున్నారు, కొలతలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు సార్. మమ్మల్ని కమిషనర్ గారు పిలిచారు, మీటింగ్ పిలిచారు మమ్మల్ని. మేము 8 మంది వెళ్ళాము. వెళ్తే సార్ ఏమన్నారంటే, అమ్మ మీ రిజిస్ట్రేషన్ భూమి కాకుండా ఎక్స్ట్రా ఉన్నది మేము తీసుకుంటాం. ఓకే అన్నాం మేము. ఓకే సార్ మీరు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదన్నాం. మరి మా రిజిస్ట్రేషన్ భూమిలో కూడా మీరు తీసుకుంటానంటే ఎట్లా కుదిరి సార్? అది అడుగున్నర పోతుంది మాకు. ఇప్పుడు మొత్తం 18-20 అడుగులు పోతున్నాయి. లోపల వరకు పోతుంది సార్. వచ్చి చూడండి మా ఇల్లు అసలు ఎంతవరకు కొట్టేశారో. సార్ కొట్టేసింది, రెండో వైపు అసలు కొట్టలేదు, అసలు చూడలేదు. పండుగ రోజుల్లో కూడా అలాగే ఉన్నాయి మా రోడ్లు. ఇక్కడ జడ్జి గారు ఉన్నారు సార్. జడ్జి గారు, అధికారం, పోలీసులు మాట్లాడుతున్నాయి అంతే తప్ప న్యాయం మాట్లాడలేదు సార్. న్యాయమే లేదు అసలు. పేరు పలుకుబడి డబ్బు హోదా ఇయే మాట్లాడుతున్నాయి సార్. ఆమె జడ్జి గారే అంతే. ఆమె కలిసి జనసేన పార్టీ నాయకుడు వచ్చి అడిగారు, గాదే వెంకటేశ్వర గారు వచ్చారు. ఇటు ఒక పక్కే చూశారు, ఇంకో పక్క చూడలేదు ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం మాట్లాడలేదు సార్. ఆ రోజు చెప్పారు, ఒక లేడీ చేయమంది మేము చేసాం. డీసీ వచ్చి అన్యాయంగా ఆడోళ్ళని కాదు, మగోళ్ళని కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు అడ్డం లేకపోతే మిమ్మల్ని కొడతానన్న తలకాలు పగులుతాయి.